కార్తీక మాసం వైశిష్టత, అలాగే జాతకరీత్యా ఒక్కో రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏం చేసుకుంటే వారికి ఆ ఫలితాలు వారు జీవన స్టైల్‌లో, జీవనోపాధిలో ఉపయోగించుకుంటే ఎలాంటి మార్పులొస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కార్తీక మాసం భూగోళికంగా చూసినట్టయితే మనకి ఆ సమయంలో కార్తీక మాసం సమయంలో చలిగాలులు స్టార్ట్ అవ్వటము, అప్పుడే మనకి ప్రకృతిలో చాలా చేంజ్ వస్తుంది కదా! శరదృతువు. అప్పుడు మనకి కార్తీక మాసంలో శరదృతువు నడుస్తూ ఉంటది. అలాగే వర్షాకాలం తగ్గుముఖం పట్టి, వర్షాలు కూడా అన్ని తగ్గుముఖం పట్టి, అక్కడ ఉన్న బురదలోని అన్ని క్రిమికీటకాలు అవన్నీ గూడా చలిగాలులు కదా! వాటికి చలి అంటే బాగా ప్రీతికరమైన బాగా ఇష్టమైనదనమాట. సో, ఈ బాక్టీరియా, ఫంగస్ అంటుంటాం కదా! సో, వాటికి బాగా ఇష్టమైనది చలి అనమాట. సో, ఈ కాలంలో ఇవన్నీ ఎప్పుడైతే వేడి తగులుతదో ఈ క్రిమికీటకాలకి బలం తగ్గిపోతది. సో, ఈ టైంలో వీటికి బాగా ఏమంటారు చలి బాగా ఉపయోగపడుతుంది. అలాగే భూగోళికంగా చూసినట్టయితే మనకి భూమికి అటు రవికి అంటే సూర్యుడికి వ్యత్యాసం అంటే డిస్టెన్స్ గూడా తగ్గిపోతుంది. తగ్గుముఖం పడడం మూలంగా సూర్యుడు ఇవ్వాల్సిన ఉష్ణోగ్రత మనకి కావాల్సిన ఉష్ణోగ్రత మనకి భూమి మీద ఉన్న నివాసులకి లభించదు. కాకపోతే ఈ క్రిమి కీటకాలకి వాటికి చాలా బలం అనమాట. ఏంటంటే చక్కగా వాటికి మంచి పురోగతి అభివృద్ధి చెందే సమయం ఈ కార్తీక మాసం అన్నమాట. సో, ఈ సమయంలో వాటికి బాగా రెక్కలొచ్చేసినట్టుగా వాటికి విచ్చలవిడిగా వాటికి కావాల్సిన ఆహ్, అటు మనుషులైనా గాని, జంతువులైనా గాని వాటి వాటికి ఆహారం కావాలి కదా! ఎవరికైనా గాని. మన 1,82,00,000,000,000 జీవుల్లో ఈ క్రిమి కీటకాలు గూడా ఒక జీవరాశి కదా! సో, ఇవి కొంచెం వాటికంటే పెద్దగా ఉన్న జీవులని జీవుల నుంచి అవి రక్తమన్నా లేదా చెమట అయినా ఏదో ఒకటి వాటి ఆహారం ప్రకారంగా వాటి జీవనోపాధి, జీవన శైలి ప్రకారం లైఫ్ స్టైల్ అంటాం కదా! సో, లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇవి ఆధారపడి ఉంటాయన్నమాట. సో, ఇలా మనకి ఈ భూమికి సూర్యుడికి వ్యత్యాసం అంటే భూమికి, సూర్యుడికి డిస్టెన్స్ పెరగడం మూలంగా చలి తీవ్రత పెరిగిపోవడం మూలంగా మనకి ఇలా వ్యాధులు, రోగులు మీరు ఆహ్, చూస్తూ ఉండొచ్చు. హాస్పిటల్స్ ఇవన్నీ గూడా మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో ఎక్కువగా విపరీతంగా రద్దీగా ఉండిపోతాయన్నమాట. సో, ఇలా ఉంటున్న సమయంలో మనం కార్తీక మాసంలో ఏం చేస్తాము అనంటే, మనకి కొన్ని కొన్ని మాసాలు వైశిష్టత ఎక్కువగా ఉంటది. అదేంటంటే మాఘ స్నానాలకి వైశిష్ట్యమైతే, కార్తీక మాసము ఏంటంటే దీపారాధన. సో, ఇవి ఉష్ణోగ్రత తగ్గిపోతదని అనుకున్నాం గదా! చలిగాలులు వీస్తున్న టైం అవుతుంది గదా! బురద ఇవన్నీ వర్షాకాలం తగ్గి బురదలోంచి వచ్చే అన్ని క్రిమి కీటకాలకి బాగా వాటికి బలం చేకూర్చి మనల్నందరినీ అటు మనుషులనైనా గాని, ఇంకేదైనా జీవుల పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి, ఈ సమయంలో మనం దీపారాధన చేసినట్టయితే మటుకు ఆ ఉష్ణోగ్రత వలన ఈ క్రిమి కీటకాల బలం తగ్గిపోయి అవి హ్మ్. ఏమంటారు బాగా ఎక్కువ మంటలు వేస్తే గూడా వాటికున్న బలం తగ్గిపోయి అవి చనిపోయే అవకాశాలు గూడా చాలా ఉంటాయి గాబట్టి, మనకి అటు పెద్దలైనా గాని ప్రాచీన భారత సంప్రదాయంలో మనము కార్తీక మాసంలో మనం ఖచ్చితంగా దీపారాధన చేసుకొని, అటు మనకి కార్తీక మాసంలో దీపావళి కూడా వస్తది. ధనత్రయోదశి కూడా వస్తది. సో, ఈ రకంగా ఆ సమయంలో మనము దీపాలు వెలిగించి ఎంతమంది కొన్ని వందల నుంచి, వేల నుంచి, లక్షల నుంచి, కోట్ల మంది ఇవన్నీ దీపాలు పెడతారు గదా! సో, ఈ దీపాలు పెట్టే సంప్రదాయం ఈ విధంగా మనకి మన పూర్వీకులు మనకి అందుబాటులోకి తెచ్చారనమాట. సో, దీని వలన ఏమవుతదంటే, ఈ క్రిమి కీటకాలన్నీ చనిపోయి, అలాగే అందరికీ కొద్దిగా గాలి గూడా తేమ గూడా తగ్గిపోతది కదా! సో, తేమ తగ్గిపోయినప్పుడు గూడా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి, మనము ఎక్కువగా కార్తీక మాసంలో ఉపయోగించే తైలం నూనె ఏంటంటే నువ్వుల నూనె ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా! సో, నువ్వుల నూనెలో ఏంటంటే వేడి ఎక్కువగా ఉంటది. నువ్వులు ప్రతీక ఏంటంటే శనికి ప్రతీక అనమాట. శనికి బాగా ప్రీతికరమైనది ఏంటంటే నువ్వులనమాట. సో, ఈ నువ్వుల్లో వేడి ఎక్కువగా ఉంటది. వేడి తత్వం ఎక్కువగా ఉంటది కాబట్టి, దాంట్లోంచి తీసిన తైలం ఏంటంటే దాని నుంచి వచ్చే అగ్ని వ అది వచ్చే జ్వలన ఏంటంటే ఈ ఉష్ణోగ్రత పెంచుతూ ఉంటదనమాట. వేరే నూనె కంటే మనం ఎన్నెన్నో నూనెలు వాడుతూ ఉంటాం దీపారాధనకి. కొబ్బరి నూనె గూడా వాడొచ్చు. ఆముదం నూనె గూడా వాడొచ్చు. అవిసె నూనె వాడొచ్చు. కానీ మనం ప్రత్యేకంగా కార్తీక మాసంలో మటుకు యూజ్ చేసే నూనె మటుకు
నువ్వుల నూనె యూజ్ చేస్తాం. ఎందుకనంటే దాంట్లో వేడి ఎక్కువగా ఉంటది. ఉష్ణోగ్రత కూడా ఒక చిన్న దీపం చిన్న దీపం వెలిగించినట్టయితే అది ఒక 10 దీపాలతో వెలిగించిన సమానమైన ఉష్ణోగ్రత అది మనకు అందిస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా వాడేది నూనె నువ్వుల నూనె ఉంటది. సో ఇలాగ కార్తీక మాసంలో మనము ఈ వచ్చే ఉష్ణోగ్రత వలన మనకు ఆయురారోగ్యంతో పాటు ఎలాగో మన సంప్రదాయం ప్రకారంగా దీపావళి వస్తుంది, మనకు ధనత్రయోదశి వస్తుంది, కార్తీక పౌర్ణమి వస్తుంది. కార్తీక మాసంలో ముఖ్యంగా మనం పూజించే దైవాలు ఏంటంటే అటు కార్తీక దామోదరుడు, కార్తీక మాసానికి అధిదేవతలు ఎవరంటే దామోదర స్వామి. సో ఇక్కడ మనము అటు తులసీదేవి ఆరాధన, దామోదరుడు ఆరాధన, అలాగే శివ ఆరాధన మనం ముఖ్యంగా చేసుకోవాల్సిన ఆరాధన. అలాగే ధనత్రయోదశి రోజు నుంచి మనకు దీపావళి రోజు వరకు మనకు మహాలక్ష్మీదేవి ఆరాధన మనకు చేసుకుంటూ రావడం మనకి సాంప్రదాయకంగా మన పూర్వీకులు మనందరికీ అందించిన అద్భుత అవకాశాలు. ఎందుకు అద్భుత అవకాశాలు అని చెప్తున్నానంటే ఇప్పుడు మనం సంవత్సరం మొత్తం పొడుగున మనకు అటు కుటుంబ వ్యవస్థ అయినా, ఫైనాన్స్ గా అయినా, అటు వ్యాపార రంగంలో అయినా కానీ, అటు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎవరైనా కానీ ఈ దీపావళి ధనత్రయోదశి రోజు చేసుకున్న పూజలు పునస్కారాల వల్ల వారికి ఆ సంవత్సరం పొడుగునా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మహాలక్ష్మీదేవి, కుబేర స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే అటు సంపద, డబ్బు, అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే శివారాధన, విష్ణు ఆరాధన అంటే దామోదర ఆరాధన చేసినట్టయితే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి వృద్ధి జరుగుతుంది. కాబట్టి మనకు ఈ దేవత ఆరాధన మనం చేసుకోవాల్సిన సందర్భం ఉంటుందన్నమాట. సో అలాగే మనకి ఇలా మనం చెప్పుకున్నాం కదా కార్తీక మాసంలో ఏమేమి చేసుకోవాలి. సో కార్తీక మాసంలో మనకి బాగా చేసుకోవాల్సింది ఏంటంటే కార్తీక సోమవారం. ఓకే, కార్తీక సోమవారం చాలా విశిష్టత. కార్తీక సోమవారంతో పాటు నక్తం ఉంటారు చాలా మంది. ఏంటంటే కార్తీక సోమవారం రోజంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాన్ని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళు భోజనం చేయడం అలవాటు. లేదా కార్తీక మాసం 30 రోజులు నక్తం అంటే ఉదయం ఏమి తినకుండా రాత్రి పూట తినేదాన్ని నక్తం అంటాం. సో అలా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మేము ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుంటే మటుకు మంచిది. ఇప్పుడు ఏదో నేను చెప్తున్నాను కాబట్టి నక్తం ఉంటే మంచిదా? ఏ దేవుడు మీ మీ ఆరోగ్య రీత్యా ఎలా ఉంది, మీరు బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయి అని అంటే మటుకు ఇవన్నీ చేయకండి. చక్కగా శివారాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన, అటు విష్ణు ఆరాధన భక్తితో చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కార్తీక మాసంలో బాగా చెప్పుకోదగ్గ వైశిష్టత ఏంటంటే కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి దాంతో పాటు సోమవారం కూడా వచ్చినట్టయితే అట్లీస్ట్ ఆ ఒక్క రోజైనా మీరు ఆ పగటి పూట మొత్తం ఫ్రూట్స్ తీసేసుకొని, పాలు ఫ్రూట్స్ తీసేసుకొని రాత్రి భోజనం చేసుకున్నట్టయితే శివారాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన, దామోదర ఆరాధన, తులసి కోటలో దీపారాధన, పొద్దున్నే ఉదయాన్నే లేచి అటు తులసి ఆరాధన. ఎందుకు తులసమ్మ ఆరాధన చేయాలి అని అంటే మనకి కార్తీక మాసంలోనే ద్వాదశి రోజు మనకి విష్ణు తులసమ్మ కళ్యాణం చేసుకుంటాం. కాబట్టి అలా చేసుకోలేని వారు మనకు ఈ కార్తీక మాసం మొత్తం మనము ఈ తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. సౌభాగ్యులకి సౌభాగ్యము, అటు వివాహం కాని వారికి వివాహ అవకాశాలు, అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన అవకాశాలు చక్కగా అమ్మవారు అటు తులసమ్మ ఇస్తుంది. కాబట్టి మనం ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. సో జాతక రీత్యా మనకి ఒక్కో రాశికి ఏ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మనము చూద్దాం. సో ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, కార్తీక మాసంలో ఏవి చేసుకుంటే వృశ్చిక రాశి వారికి కూడా అభివృద్ధి రంగంలోకి వెళ్తారు అనేది మనం చూద్దాం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి రాశి అధిపతి కుజుడు అనమాట. సో ఈ కుజుడు తగ్గట్టుగా మనం కుజుడు ఏంటంటే ఫైరీ ప్లానెట్ కాబట్టి వాళ్ళకి ఇలా చేస్తే వెళ్ళిపోయే రకం అనమాట. సో మీరేంటంటే ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటు మహాలక్ష్మీదేవి ఆరాధన, శివారాధన చేసుకున్నట్టయితే వీరికి విరివిగా ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు, అటు విద్యార్థులకి ఏమంటారు మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు బాగా చేసుకోవాల్సింది ఏంటంటే చిన్న ఒక రెమెడీ ఇస్తాను. మనకి ఇవి బాగా విరివిగా దొరుకుతాయి కదా మందారాలు. సో ఈ మందారాలు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి అర్పిస్తే, అలాగే తేనె అభిషేకానికి వాడుకునేటట్టుగా ఇలాగా కృత్తిక నక్షత్రంకి అధిపతి ఎవరు
అని అంటే కూడా సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి, అలాగే కృత్తిక నక్షత్రంలో మనకి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఏర్పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి మంగళవారాలు మర్చిపోవద్దు. మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకానికి గనక తేనె మీకు ఎంత వీలుంటే అంత, ఇంత అని నేనేం చెప్పను ఎవరికి. ఇక ఎవరికి ఎంత వీలు పడితే అంత చేసుకోండి. మేము బాగా ఒక బాటిల్, ఒక కేజీ తేనె ఇవ్వగలుగుతామంటే తేనె ఒక కేజీ ఇప్పించండి. మేము అంత ఇవ్వలేము, ఒక 50 గ్రాములు ఇవ్వగలుగుతామనంటే ఒక మంగళవారం 50 గ్రాముల తేనె స్వామివారికి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసినట్టయితే అన్ని రంగాల వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఆ సుబ్రహ్మణ్య స్వామి, అటు దామోదర స్వామి, అటు మహాలక్ష్మీదేవి